ఓకే, వాట్ ఈజ్ రిమోట్ సెన్సింగ్? అసలు రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? ఇప్పటివరకు మనం జిఐఎస్, జీపీఎస్, టోటల్ స్టేషన్ ఇవన్నిటి గురించి చదివాం. ఓకే, సో ఇప్పుడు జీపీఎస్ అంటే ఏంటి? ఒక పొజిషన్, అంటే ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావు అనే ఒక పొజిషన్ చెప్పడం జీపీఎస్. ఓకే, జిఐఎస్ అంటే ఏంటి? అంటే ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేసి మనకు కావాల్సినట్టు మార్చుకోవడం. ఒక థీమ్ కోసం, అంటే ఒక మిషన్ కోసం, హైడ్రలాజికల్ సర్వే అనుకోండి, వాటర్ బాడీస్ గురించి, అలాగే ఇన్ కేస్ ఒక టెరైన్ గురించి, రోడ్స్ గురించి, వీటి గురించి అయితే రోడ్స్ గురించి. సో ఇలా మార్చుకుంటూ ఉండడాన్ని మనం ఒక థీమ్ ప్రకారం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం జిఐఎస్ అన్నాం. అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, జాగ్రఫీ అంటే మనం ఏదైతే ఉందో టోపోగ్రఫీ, దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. అసలు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఒక రా డేటా ఉంటుంది. అంటే అసలు ఏముంది అక్కడ అనే మనం పర్టికులర్ ఏదైతే టెరైన్ మనం ఎనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెరైన్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క డేటాని మనం కలెక్ట్ చేయాలంటే మనకంటూ ఒక మెథడ్ కావాలి, అంటే కలెక్షన్ ఆఫ్ డేటా కావాలి. సో ఆ కలెక్షన్ ఆఫ్ డేటా ఈ రిమోట్ సెన్సింగ్. అంటే వితౌట్ టచింగ్ ద ఆబ్జెక్ట్ యొక్క డేటా మొత్తాన్ని, అంటే ఆ జాగ్రఫికల్ ఫీచర్స్ మొత్తాన్ని మనం అనలైజ్ చేయడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటారు. రిమోట్ సెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ డేటా కలెక్షన్ ఆఫ్ డేటా వితౌట్ టచింగ్ ద ఆబ్జెక్ట్ని టచ్ అవ్వకుండా ఇది ఇలాంటి ఆబ్జెక్ట్, ఇది ఎలాంటి ఆబ్జెక్ట్, ఇది ఫారెస్ట్, ఇది డిజర్ట్, అంటే దాన్ని టచ్ చేయకుండానే దాన్ని మనం టచ్ చేసి ఫీల్ అవ్వకుండానే ఇది పలానా ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని నేను టచ్ చేయకుండా చూసి చెప్తున్నాను. సో ఇది చూడడం, ఏదైతే చూద్దాం ఐ అనేది చూస్తుంది. సో ఇలా చూస్తూ దీన్ని డేటా కలెక్షన్ చేస్తున్నా. దీన్ని అనాలిసిస్ చేయడం బ్రెయిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు బ్రెయిన్ అనాలిసిస్ చేస్తుంది. ఓకే, ఇది మార్కర్ అని. ఇలా అనాలిసిస్ చేయడం జిఐఎస్. దీన్ని చూడడం అంటే కలెక్షన్ ఆఫ్ డేటా జరగడం, ఇది రిమోట్ సెన్సింగ్. సింపుల్గా డిఫరెన్స్ అదనమాట. సో రిమోట్ సెన్సింగ్ అనేది రెండు రకాలుగా జరుగుద్ది: పాసివ్ రిమోట్ సెన్సింగ్, యాక్టివ్ రిమోట్ సెన్సింగ్. సో పాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? పాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇక్కడ మనకి దాని యొక్క ఓన్ ఎనర్జీ అంటే ఇది వేరే దాని మీద డిపెండ్ అయ్యి, అంటే మన పాసివ్ ఇన్కమ్ అంటాం చూస్తారు. అంటే మనం ఏం కష్టపడకుండా మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. అది ఇంట్రెస్ట్ రూపేనా అంటే మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం కదా, సో దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్లు కానీ, మనం ఇచ్చిన ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా, దాని నుంచి వచ్చే రెంట్స్ కానీ, లేదంటే ఏదైనా హౌస్ ఉంటే దాన్ని రెంట్కి ఇస్తే దాని నుంచి వచ్చే రెంట్ కానీ, ఇలా పాసివ్ ఇన్కమ్. అంటే మనం కష్టపడకుండా మనకు ఏదైతే సంపాదన వస్తుందో దాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. అలాగే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద ఆధారపడి అది వర్క్ చేస్తుంటే దాన్ని పాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటారు. అంటే ఫర్ సపోజ్ శాటిలైట్స్ ఉన్నాయి, శాటిలైట్స్కి సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో ఆ సోలార్ ప్యానల్స్ అనేవి మన సన్ యొక్క ఎనర్జీని బేస్ చేసుకుని పనిచేస్తున్నాయి. సో ఇది పాసివ్ రిమోట్ సెన్సింగ్, అంటే పాసివ్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే దాని ఓన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దానికి లేకపోవడంతో పాటు వేరే ఎనర్జీ సోర్స్ మీద డిపెండ్ అయ్యి పనిచేయడాన్ని పాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటారు. యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అంటే దాని యొక్క ఓన్ ఎనర్జీని వాడుకొని అదే రిఫ్లెక్ట్ అయ్యి దాని నుంచి మనం మెజర్మెంట్ చేస్తే దాన్ని యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అంటారు. సో ఇందులో లేజర్ అనేది దాని యొక్క ఓన్ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసుకుని ఎంత దూరం వెళ్ళింది లైట్ బీమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని లేజర్ పనిచేస్తుంది. సో ఓన్ ఎనర్జీ ఉంటుంది యాక్టివ్ రిమోట్ సెన్సింగ్లో. నెక్స్ట్ రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఓకే, ఇక్కడ మీరు రాడార్ అనేది రేడియో వేవ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పంపించి అది ఎంత దూరంలో వెళ్ళింది అది రిఫ్లెక్ట్ అయ్యి దాని యొక్క వేవ్ లెంత్ బట్టి అది ఎంత దూరంలో ఉన్నదని చెప్పుద్ది రాడార్ అనేది. సో ముఖ్యంగా మెరైన్స్లో వీటిలో రాడార్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ లిడార్ అంటే లైట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇప్పుడు లైట్ని యూజ్ చేసి డిటెక్షన్ చేస్తే అది లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనమాట. సో ఎంత దూరంలో ఉంది ఏంటి అనేది త్రూ లైట్ ద్వారా మనం ట్రావెల్ చేసి తెలుసుకుంటాం. అంటే లైట్ యొక్క స్పీడ్ వచ్చి 3 × 10⁸ మీటర్/సెకండ్ వెళ్తుంది అని మనం ఏదైతే నేర్చుకున్నాం. సో అది ఎంత దూరం వెళ్ళింది ఎంత టైంలో అనే దాన్ని బట్టి లిడార్ పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ యాక్టివ్ పాసివ్ రిమోట్ సెన్సింగ్. సో ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రిమోట్ సెన్సింగ్ అయితే అంటే ఇప్పుడు డ్రోన్ ఫ్లైట్ దాన్ని యూజ్ చేసి దానికి ఒక కెమెరా ఫిక్స్ చేసి దాని నుంచి మనం ఫోటో తీసుకుంటాం. జిఐఎస్ అనేది బ్రెయిన్, అంటే అది ఏ టైప్ ఆఫ్ టెరైన్, ఎలాంటి టెరైన్, ఎంత రిఫ్లెక్ట్ అయింది, గ్రీన్ కలర్ ఉందా, ఓకే ఫారెస్ట్, లేదు కొంతవరకు శాండ్స్ కనబడుతున్నాయా, అది మనకి డిజర్ట్ అని డిసైడ్ చేసేది జిఐఎస్. ఓకే, కలెక్షన్ ఆఫ్ రాస్టర్ డేటాని మనం జిఐఎస్ అనడం అదే రిమోట్ సెన్సింగ్ అనడం జరుగుతుంది. ఓకే, సో రాస్టర్ డేటా అంటే ఏదైతే టోపోగ్రఫీ ఉందో దానికి ఒక ఫోటో అనుకోవచ్చు మనం. సో ఆ ఫోటో అది ఏ ఫార్మెట్లో ఉంటుంది? టీఫ్ ఫార్మెట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు జేపీజీ అలాగే పీడిఎఫ్ ఇవి ఎలా అయితే ఫార్మెట్ డాక్యుమెంట్, సో ఈ ఎలా అయితే ఫార్మెటో ఈ యొక్క రాస్టర్ యొక్క ఇమేజ్ ఫార్మెట్ అనేది టిఫ్ ఫార్మెట్లో వస్తుంది అనమాట. అంటే వాటి యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కోఆర్డినేట్స్ అనేవి సిఎస్విలో వస్తాయి. అంటే
సిఎస్వి అంటే ఏంటి, మనకి ఎక్సెల్ ఫార్మేట్లో వస్తాయి అన్నమాట. అదే టెక్స్ట్ ఫార్మేట్లో టీఎక్స్టీ, ఇవన్నీ కూడా మనం అట్రిబ్యూట్స్ అని మాట్లాడుకున్నాం. అట్రిబ్యూట్స్ అంటే నథింగ్ బట్ డేటా ఆఫ్ ది అంటే ఏదైతే నెంబర్ అది ఎక్కడుంది ఏంటి అని చెప్పేది అట్రిబ్యూట్ డేటా. సో ఇవన్నీ ఈ ఫార్మేట్లో వస్తుంది. బట్ రాస్టర్ ఇమేజ్ మాత్రం టిఫ్ ఫార్మేట్లో వస్తుంది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ రాసిన ప్రతిదీ ఇంపార్టెంటే. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో స్పేషియల్ డేటా అంటే మనం మాట్లాడుకున్నాం, అంటే కొంతమంది స్పాటియల్ అంటారు, కొంతమంది స్పేషియల్ అంటారు. సో అది మీ కంఫర్ట్, మనకు గుర్తుండడం ఇంపార్టెంట్. స్పేషియల్ అంటే రెజల్యూషన్. సో ఏదైతే పాలిగాన్స్, లైన్స్ ఇవన్నీ గీస్తున్నామో సో అవన్నీ పిక్సెల్స్ రూపంలో కనపడతాయి. సో అదే పిక్సెల్స్ రూపంలో రెజల్యూషన్ అనేది. ఇప్పుడు రెజల్యూషన్ అనేది రకరకాలుగా ఉంటుంది, అంటే మన కలెక్షన్ ఆఫ్ డేటా బట్టి, మనం ఎలా కలెక్ట్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో స్పెక్ట్రల్ డేటా, లేదంటే స్పేషియల్ డేటా, టెంపోరల్ డేటా, అలాగే రేడియోమెట్రిక్ డేటా. స్పెక్ట్రల్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు స్పెక్ట్రమ్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి చూసారా. సో దాంట్లో ఏదైనా స్పెక్ట్రమ్ యొక్క ఎనర్జీని బేస్ చేసుకుని మనం చేసుకుంటే స్పేషియల్ డేటా. అలాగే స్పేషియల్ డేటా అంటే మనకు రెజల్యూషన్ బేస్ చేసుకుని రిమోట్ సెన్సింగ్ మీద. ల్యాండ్ సెట్, ఐఆర్ఎస్ అంటే ఇండియా, ఓకే. ల్యాండ్ సెట్ అంటే అమెరికా వాళ్ళది. అలాగే రాడార్ S3 అనేది కెనడా వాళ్ళది. సెంటినల్ అనేది యూరోప్ వాళ్ళది. ఫ్లడ్ మ్యాపింగ్ అనేది ఈ ఫ్లడ్ మ్యాపింగ్ అనేది రాడార్ని యూస్ చేసుకుని చేస్తారనమాట. రేడియో ఎంత వాటర్ ఉంది ఏంటి అనేది దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రేడియో వేవ్స్ పంపిస్తారు, అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అయింది అంటే ఒక్కొక్క దానికి ఒక రిఫ్లెక్షన్ యాంగిల్ ఉంటుంది. ఇన్ కేస్ సాలిడ్ బాడీని టచ్ చేస్తే రేడియో రిఫ్లెక్షన్ అనేది ఒకలా ఉంటుంది, అలా కాకుండా వాటర్ని టచ్ చేస్తే ఒకలా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఫ్లడ్ మ్యాపింగ్ అనేది చేస్తారు. సో ఇవి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం ఐఆర్ఎస్ అంటే మన శాటిలైట్ ఏదైతే రిమోట్ సెన్సింగ్ మీద పనిచేస్తుంది అనేది అడిగారు. సో అందుకని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాసివ్ సెన్సర్స్. పాసివ్ సెన్సర్స్ అంటే ఫోటోగ్రాఫిక్ సెన్సర్స్, రేడియోమెట్రిక్స్, స్పెక్ట్రల్, అలాగే థర్మల్ సెన్సర్స్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ సోర్స్ని బేస్ చేసుకుని పనిచేస్తాయి. సో ఎక్స్టర్నల్గా సన్లైట్ లేకపోతే అక్కడి నుంచి మనకి రాదనమాట. సో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే పాసివ్ యాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి మీద ఆధారపడరు. సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో యాక్టివ్ అంటే తన యొక్క ఓన్ ఎనర్జీ మీద తను బేసే పని చేస్తుంది. సింపుల్గా రాడర్ అలాగే మన లేజర్ టెక్నిక్స్ అనేవి, ఓకే. నెక్స్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అంటే ఫైటోప్లాంక్టన్ అంటే మనకి ఎక్కడైనా గ్రీన్ కలర్ వెజిటేషన్ ఉంటే అక్కడ వచ్చే బ్యాక్ లైట్ అనేది గ్రీన్ లైట్ అంటే ఏదైతే బ్యాక్ వస్తుందో సో అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫైటోప్లాంక్టన్ డిక్రీజ్ ద బ్యాక్ అంటే ఏదైతే మన గ్రీన్ ఉందో సో అది వచ్చేది తగ్గుద్ది, దాని నుంచి రిఫ్లెక్షన్ అయ్యేది తగ్గుద్ది, ఎందుకంటే అక్కడ గ్రీన్ లైన్ ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అల్బిడో, ఇది కూడా ఒక ఇంపార్టెంట్. అంటే మన టోటల్ ఎనర్జీని ఎంతైతే ట్రాన్స్ఫర్ చేసాం కిందకి మనకి ఆపోజిట్కి ఎంత వచ్చింది అన్న రేషియో, అంటే మనం ఎంతైతే ఎనర్జీని పంపించాం, ఎన్ని వేవ్స్ని అయితే పంపించాం తిరిగి మనకి ఎంత వచ్చింది అనేది. సో టోటల్ సోలార్ రేడియంట్ ఎనర్జీ రిటర్న్ బై ద ప్లాంట్స్, అంటే ప్లాంట్స్ దగ్గర నుంచి ఎంత రిటర్న్ అయింది. అలాగే టోటల్ ఎనర్జీ సెంట్ ఫ్రమ్ ది బాడీ, అంటే మనం ఎంత దాని మీద చేసామని సమ్మరీ. ఇప్పుడు జిఏఎస్ అనేది సింపుల్గా అనాలిసిస్ ఆఫ్ ది డేటా, జీపీఎస్ అనేది పొజిషన్, అలాగే రిమోట్ సెన్సింగ్ అనేది ఏంటి. సో రిమోట్ సెన్సింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. సో కలెక్షన్ జీపీఎస్, పొజిషన్, జిఏఎస్ వచ్చి అనాలిసిస్ ఆఫ్ డేటా, రిమోట్ సెన్సింగ్ వచ్చి కలెక్షన్ ఆఫ్ డేటా. సో సింపుల్గా మనకు అర్థం కావాల్సింది ఇది. జియో అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇది జిఏఎస్ అంటే జోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా వితౌట్ టచింగ్ ద బాడీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. సో ఐఆర్ఎస్ అనేది ఒక శాటిలైట్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోండి. సో ఏ శాటిలైట్స్ ఏమేమి పనిచేస్తున్నాయి అనేది మనం ఒకసారి డేటా చూసినా తెలుస్తుంది. సో ఇంకా డీప్గా మీరు తెలుసుకోవాలి అంటే మన ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే ఇది సరిపోతుంది, అంటే లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఇంతవరకు సరిపోద్ది. బట్ థియరీ అనేది చాలా వ్యాస్ట్, ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో ఏంటనేది మనకు తెలియదు. ఇంకా మీరు డీప్గా చదవాలి జీపీఎస్ గురించి అనుకుంటే అంజిరెడ్డి బుక్ ఉంటుంది. సో అది రిమోట్ సెన్సింగ్ అండ్ జిఏఎస్ మీదే స్పెషల్గా రాసిన బుక్, చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీరు రిఫర్ చేయాలనుకుంటే ఆ బుక్ని రిఫర్ చేయండి. సో డేటా అనేది నేను ఆ బుక్ని బేస్ చేసుకుని చెప్పాను. ఇన్ కేస్ మీరు ఇంకొంచెం డీప్గా చదువుకోవాలనుకుంటే ఆ బుక్లో నోట్స్ ఉంటుంది, లేదంటే ఏదైనా మెటీరియల్ పర్లేదు, ఏ మెటీరియల్ అయినా తీసుకొని చదువుకోవచ్చు. బట్ ఇవి మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏవైతే క్వశ్చన్స్ ఎస్ఎస్సి జేఈ మీద కానీ ఏపీఎస్సి ఏఈలో కానీ ఏడబ్ల్యూలో కానీ టీఎస్పీఎస్సి ఏడబ్ల్యూలో కానీ వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ కంబైన్ చేసుకుని చెప్పుకుంటూ
అలాగే టెక్స్ట్ బుక్ నుంచి కొంతవరకు రెఫరెన్స్ తీసుకొని చెప్పింది ఇదంతా. సో ఇదంతా కూడా థియరీయే కాబట్టి ఇందులో క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం మిస్ అవ్వకుండా పెట్టవచ్చు ఆన్సర్. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇది మన రిమోట్ సెన్సింగ్ గురించి.